పనసకాయలు ఒక కాయ ఉన్నట్టు ఇంకో కాయ ఉండనట్టే పిల్లలు కూడా ఒకలా ఇంకొకరు ఉండరండి. అన్నదమ్ముల మధ్యలో కూడా పోలికలు తేవద్దు దయచేసి. మీ అక్కయ్యకి వచ్చింది నీకెందుకు రాలా, మీ అన్నయ్యకి వచ్చింది నీకెందుకు రాలా, క్వైట్ డిఫరెంట్. ఈ ప్రతి మనిషి యూనిక్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతి మనిషి, ప్రతి జీవి పుట్టుక వాడి ప్రయోజనం కోసం వాడు పుట్టాడు. అది మంచిగా చెడ్డ వేరే విషయం. వాడి పుట్టుకో ప్రయోజనం, ఒక కర్తవ్యం ఉంది ఈ సృష్టిలో జరగాల్సింది, అది జరిపిపోతాడు వాడు. అంతవరకు మీరు బొమ్మన వాడు, ఆడదైనా అంతే మొగాడైనా. అందుకోసం పుట్టాడు. పెంచడం వరకే మన పూచి. వాడు ఏమవ్వాలో మనం నిర్ణయం చేయకూడదు. ఒకవేళ అమ్మ నేను ఏమవ్వాలనుంది నీకు అంటే, నువ్వు మంచివాడైతే చాలరా, ఇంకేం వద్దు, అంతే చాలు, ఇంకేమక్కర్లా. వాడు వెంటనే మా అమ్మ నాకు ఇది ఒకటే చెప్పింది, మంచివాడైతే చాలని చెప్పింది. నువ్వు ఏ పని చేసినా మంచివాడిగా ఉంటారా చాలు, దొంగ దోపిడీ జైల్లో ఉండి నా పేరు పాడు చేయకురా చాలు, ఇంకేమక్కర్లా. అది వాడు ఆ దృష్టిలో పెట్టుకుంటాడు.